ఈ వాగు గురించి ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నాగార్జున సాగర్కు ఎడమ కల ఎలాంటిదో మా బీరెల్లికి ఈ వాగు అలాంటిది. ఈ వాగు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కాకపోతే ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయి. సో ఒకటి, ఇక్కడ మాకు ఒక 25 కిలోమీటర్ ఉండాలి కాలేజ్ ఉంటుంది. వన్స్ ఒకసారి కాలేజ్కి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే వెళ్ళిన కాలేజీకి మళ్ళీ ఇంటికి తిరిగి తిరగని ఒక భయం. వర్షాకాలం అయితే ఒక ఎన్నో రోజులు ఎన్నో ఎన్నో అంటే ఎన్నో గంటలు కూడా ఈ వాగొడ్డున గడిపిన రోజులు ఉన్నాయి. కాకపోతే ఈ వాగును పట్టించుకున్న ఒక్క నాయకుడు కూడా లేడు. ఎలక్షన్ల కోసం వస్తారు, డబ్బులు పంచుతారు, కానీ ఈ వాగు గురించి పట్టించుకున్న టెంపరవరీలా ర్యాంపులు వేస్తారు. కానీ టెంపరవరీ ర్యాంపులు ఇప్పుడు ఒక 1 year 2 year మాత్రమే అవుతాయి. నెక్స్ట్ ఎప్పటి చెప్ప ఎలుగున్నట్టే ఇక్కడ ఈ వాగు ఇలాగే ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు డబ్బు కోసం ప్రలోభాలకు లొంగి వాళ్ళకు ఓట్లు వేయడం తప్ప మనకు ఎంత మంచి పనులు చేస్తున్నారు. ఈ వాగు వల్ల ఎంతో ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే ఈ వాగు నేను పుట్టినప్పటి గంటలో ఉన్నది, ఇంకా ఇలా ఉన్నది, ఇంకా 10 సంవత్సరాలు కూడా ఇలా ఉంటుంది. దీనివల్ల ఈ వాగు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ మన ప్రపంచంలో ఎన్ని వాగులు ఎండిపోయినా కానీ ఈ వాగు అసలు ఎండిపోదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీకు విచిత్రమైన స్టోరీ చెప్పబోతున్నాను. కనపడే వాగు మా ఊరికి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది. ఈ వాగుకు మామూలుగా నేను పుట్టినప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పటికి అలానే ఉంది. ఇప్పటికీ రాజకీయ నాయకులు ఒక 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 3 times గెలిచారు. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. బట్ ఇంతవరకు దీని మీద ఎలాంటి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఏం లేదు. దీనివల్ల ముందు డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఏమన్నా అపాయం కలిగినప్పుడు అంబులెన్స్ని పిలిచినప్పుడు అంబులెన్స్ ఇటు సైడ్ ఉంటుంది, ఆ ప్రాణం పోయే వ్యక్తి మాత్రం అటు సైడ్ ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాణి అటే కోల్పోతున్నాడు ఆ ప్రాణంని. బట్ అంబులెన్స్ నో నీడ్. సో మా బాధ ఏంటంటే, కనీసం ఒక బ్రిడ్జ్ కట్టేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ ఈ బ్రిడ్జ్ కట్టడంలో చాలామంది విఫలమైపోయారు. ఈ బ్రిడ్జ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ కట్టించినట్టయితే సమ్ పవర్ని జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది జీవనది 24 hours into 365 days మాత్రం ఇది ప్రవహిస్తూనే ఉంటుంది. సో దయచేసి ఎవరన్నా నిజంగా నిజాయితీ పరులు ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఆఫీసర్స్ ఉంటే మా బాధను అర్థం చేసుకోవాలి. మీ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఒక బ్రిడ్జ్ కట్టించినట్టయితే ఈ బ్రిడ్జ్కు ఒక చిన్న రిజర్వాయర్ లాంటిది పెట్టేస్తే మన మండలానికి చాలా ఎకరాలకు వాటర్ సప్లై చేయొచ్చు. అదేవిధంగా పవర్ జనరేట్ కూడా చేయొచ్చు. ఎంతో కొంత సమ్ 50 megawatts ఆర్ సంథింగ్ ఎంతో మనకి యూస్ఫుల్ అయ్యేంత, ఈ మండలానికి సరిపోయేంత మన పవర్ని జనరేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.